అందరికీ నమస్తే. డిజిటల్ స్టోరీస్ కి స్వాగతం. ఈ రోజు మనం వినబోయే కథ పేరు పరాంకుశం పడరాని పాటలు. కామెడీ కథ అండి ఇది మ్యాగజైన్ స్టోరీ. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా. పరాంకుశం ఆ రోజు రిటైర్ అయిన రోజు. ఆఫీసులో కొలీగ్స్ అందరూ మాట్లాడుతూ పరాంకుశాన్ని ఆరోగ్యం చక్కగా చూసుకోమని సలహా కూడా ఇచ్చారు. మరో రోజు నుంచి పరాంకుశం ఆరోగ్యం పట్ల ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో పాత పత్రికలు తిరిగేసాగాడు. ఒక్క చోట రోజు అరగంట వాకింగ్ చేస్తే కాలిపిక్కలు బలపడతాయని, తద్వారా చక్కటి నిద్ర పడుతుందని, ఆరోగ్యం మీ సొంతం అని నొక్కి ఒక్కాణించడంతో పరాంకుశం వాకింగ్ కు శ్రీకారం చుట్టాడు. మర్నాడు పొద్దున్నే 5 గంటలకు లేచి డిసెంబర్ నెల కావడంతో చెవులకు మఫ్లర్ చుట్టి మంకీ క్యాప్ పెట్టుకుని స్వెటర్ వేసుకుని బయలుదేరాడు. ఇంటి నుంచి 4 అడుగులు వేసాడో లేదా వీధి కుక్కలు భౌభౌమని అతని మీదకి వచ్చాయి. వాటి నుంచి తప్పించుకునేసరికి పరాంకుశానికి కన్ను లొట్టపోయినంత పనైంది. బ్రతికుంటే బలుసాకు తినొచ్చు, ఈ కుక్కలు కరిస్తే బొడ్డు చుట్టూతా 12 ఇంజెక్షన్లు వేయించుకొని సావాలి అనుకుని ఈ వాకింగ్ మనకు వర్కౌట్ అయ్యేలా లేదని ఇంటికి వచ్చేశాడు పరాంకుశం. మరో మిత్రుడు ఒకడు యోగా చేయడం వల్ల కండరాలు బలపడతాయని, మనసు శరీరం ఆరోగ్యంగా ఉంటాయని చెప్పడంతో పక్క వీధిలోనే ఉన్న యోగా క్లాసులకు జాయిన్ అయ్యాడు. అక్కడ లేత ఎండలో సూర్య నమస్కారాలు ఆసనాలు వేసేటప్పటికి 2 రోజులకే చేతులు కాళ్ళు పట్టేశాయి. ఒళ్ళంతా చెమటలు పట్టేసి చీదరగా అనిపించింది. ఇక ఇది కూడా లాభం లేదనుకుని ఇంటికి వచ్చి యూట్యూబ్ వెతకసాగాడు. యూట్యూబ్ లో మంతెన సత్యనారాయణ గారు పచ్చి క్యారెట్ ముక్కలు బీట్రూట్ ముక్కలు నమలడం వలన ఆరోగ్యానికి మంచిదని చెప్పడం వల్ల మార్కెట్కి వెళ్లి క్యారెట్ బీట్రూట్ తెచ్చి చిన్న చిన్న ముక్కలుగా కోసి తినసాగాడు. అవి పళ్ళ సందుల్లో ఇరుక్కొని ఇబ్బంది పెట్టసాగింది. పాలకూర తోటకూర కొత్తిమీర జ్యూసులు తాగితే ఆరోగ్యానికి మంచిదని మరో మిత్రుడు సలహా ఇవ్వడంతో మార్కెట్కి వెళ్లి అన్ని రకాల ఆకుకూరలు తెచ్చి మిక్సీలో వేసి రసం తీసుకుని ఆ జ్యూసులు తాగసాగాడు. 4 రోజులు ఆ జ్యూసులు తాగేసరికి అవి కూడా మొహం మొత్తింది. ఇక ఏం చేయాలో తెలియక తల పట్టుకుని కూర్చున్నాడు. రోజు పెసలు నానవేసి అవి మొలకలు వచ్చాక ఆ స్ప్రౌట్స్ తింటే ఆరోగ్యం బాగుంటుందని మరో స్నేహితుడు చెప్పడంతో రోజు పొద్దున్నే పెసల స్ప్రౌట్స్ సాయంత్రం శనగల స్ప్రౌట్స్ తినడం ప్రారంభించాడు. 4 రోజులు తినగానే కడుపు ఉబ్బరం అనిపించింది. అవి కూడా మానేశాడు. ఇక ఏం చేయాలో తెలియక జుట్టు పీక్కోసాగాడు. మరో స్నేహితుడు చెప్పాడు రోజు ప్రాణాయామం ఓ అరగంట ధ్యానం చేస్తే మంచిదని. అది కూడా ట్రై చేశాడు. కానీ ధ్యానం చేస్తూ ఉంటే కళ్ల ముందు సినిమా హీరోయిన్లు ప్రత్యక్షం కావడంతో అది కూడా మానుకున్నాడు. రోజు నవ్వుతూ నవ్విస్తూ ఉండటం మంచిదని మరో స్నేహితుడు చెప్పడంతో లాఫింగ్ క్లబ్ లో చేరాడు. నవ్వు రాకపోయినా ఊరికి నవ్వడంతో దవడలు నొప్పొట్టుసాగాయి. రాను అది కూడా పేలవంగా అనిపించింది. మరో స్నేహితుడి సలహా మేరకు జిమ్ లో జాయిన్ అయ్యాడు పరాంకుశం. కథ ముగింపు సెకండ్ పార్ట్ లో వినండి.